ఉత్పత్తి ప్రకరణము 19వ కథ. జగత్తు లేదు. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామ, ఈ ఆకాశము, తేజస్సు, తమస్సు మొదలైనవన్నీ తమంతట తాము ఉత్పన్నమైనవి కావు. ఇవన్నీ కూడా చిదాత్మకమగు పరబ్రహ్మము యొక్క సత్త వలననే నిలిచి ఉన్నాయి. అంతేకాని వీటికి స్వతంత్రమైన ప్రతిపత్తి లేదు. అన్నిటికీ కారణం చిదాత్మయే సుమా. ఆ చిదాత్మయే తెలియబడుతున్న విషయమునకు సంబంధించిన కల్పనను, ఆ తెలియబడు దానితో కలిసిన జీవభావమును, అహం జ్ఞానమును కల్పించుచున్నది. అహంభావము యొక్క పరిణామము వలన బుద్ధి వికసిస్తోంది. అట్టి బుద్ధి శబ్దము మొదలైన తన్మాత్రలతో కూడి మననము అను ధర్మము గల మనస్సుగా మారుచున్నది. ఆ మనస్సే తన్మాత్రలతో కలిసి మహాభూతములుగా మారి జగత్తుగా ప్రాప్తించుచున్నది. జగత్తు అనబడే పూతీగకు ఈ విధంగా బీజము చిదాకాశమే. అయితే ఈ జగత్తు అనబడు దానికి బీజము ఎవరు ఎక్కడా పాతవలసిన అవసరం లేదు. భౌతికమైన పాదువలే నీరు, నేల, వెలుతురు అవసరం లేకుండానే భావనామాత్రంగా దానంతట అదే అంకురించుచున్నది. కేవల చిద్రూపము అయినట్టి ఆ పరమవస్తువు స్వప్న సృష్టిలాగా ఈ పృథివీ మొదలైన వాటిని సృష్టిస్తోంది. అయితే రాఘవ, ఆ విశుద్ధ చైతన్యము ఎక్కడ ఉన్నప్పటికీ అది ఈ జగత్ అను విషయమునకు అతీతమై ఉన్నదని గ్రహించదవుగాక. దాని స్వభావము అసంగత్వమైనది, అనగా సర్వసంగమములకు అతీతమైనది. నీవు స్థూల జగత్తును చూస్తున్నావు కదా. ఈ స్థూల జగత్తు యొక్క బీజము పంచతన్మాత్రలు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. పంచతన్మాత్రల యొక్క బీజము అక్షయము, అవ్యయము అగు చైతన్యమే అయి ఉన్నది. దీనిని బట్టి ఈ జగత్తంతా బ్రహ్మమయమే అని గ్రహించబడుగాక. ఈ భూత లేక దృశ్య సృష్టికి పూర్వమే మహాకాశమున తన్మాత్ర పంచకము ఉన్నది. ఆ తన్మాత్రలను చైతన్యమే ఎట్టి ఉపకరణం లేకుండా స్వసామర్థ్యం చేత కల్పించుచున్నది. కల్పన వాస్తవం ఎట్లా అవుతుంది? అందుచేత పంచతన్మాత్రలు కూడా వాస్తవం కాదు. అవాస్తవమైన పంచతన్మాత్రలు వర్ధిల్లి స్థూల జగత్తుగా మారుచున్నది. దీనిని బట్టి సత్తు కల్పనలకు అధిష్టానమయ్యున్నట్టి నిష్క్రియ నిర్వికల్ప చైతన్యమునందు ఒక స్వప్న కల్పనలాగా ఈ జగత్తు అవస్థితమయ్యున్నదని తేలుచున్నది. కాబట్టి రాఘవ, నీవు, నేను, అతడు, అది, ఇది మొదలుగా గల ఈ సమస్తము ఆ అద్వితీయమే చైతన్యమే అయి ఉన్నది. దానికి వేరుగా ఈ త్రిలోకములలో ఏదీ లేదు. ఈ జగత్తు చైతన్యమునందు ఏర్పడుతున్న కల్పన మాత్రమే అని మనం నిర్వచించాము. మరి కేవలం కల్పన చేత మాత్రమే వర్ధిల్లునది సత్యం ఎట్లా అవుతుంది? సృష్టి ఆదిగా మనం ఈ వ్యవహారమంతా పరిశీలించినప్పుడు ఈ తన్మాత్ర పంచకము, దాని నుండి ఉద్భవిస్తున్న ఈ జగత్తు కూడా బ్రహ్మచైతన్యం నుండే వికసిస్తున్నాయని తెలియవస్తోంది. బ్రహ్మమే ఈ జగత్తు అను కార్యమునకు కారణము కూడా. చూచావా రామ, ఇక్కడ ఈ జగత్తు నాకు కార్యకారణములు రెండూ బ్రహ్మమే అయి ఉన్నాయి. కనుకనే మేము జగత్తు అనబడు మరొక పదార్థం ఏదీ ఉత్పన్నమే అయి ఉండలేదు అని నిర్ద్వందముగా లోకమునకు ప్రకటించుతున్నాము. లేదు, జగత్తు అనబడునది ఒకప్పుడు ఇన్ని సంవత్సరముల క్రితం జన్మించింది అని ఎవరైనా అంటారేమో. మహాపంచభూతములు అనగా ఆకాశము, భూమి, అగ్ని వగైరా పంచతన్మాత్రలు ఈ రెండింటి కలయికయే ఈ జగత్తు కదా. ఈ అనుభవము అనుభవించువాడు అను రెండు తత్వములలో ఒకదాని కాలనియతి మనకు పూర్ణార్థమును ప్రసాదించజాలదు. ఇంద్రియాసక్తులను అనుసరించి అనేక విధములుగా తోచే ఈ జగత్తును నిర్వచించి నిర్దేశించి కాలనియతిని ఆపాదించుట ఎట్లు? శబ్ద, స్పర్శ, రూపాది అనుభవ సంస్కారం జగత్ పదార్థముల కలయిక. ఇదే జగదనుభవంగా ముందు ముందు నిరూపించబడుచున్నది. ఇదంతా లేదు అని మేము అనునప్పుడు మాకు అనుభూతమగుచున్నది కదా, లేదంటారేం అని ఎవరైనా అంటారేమో. వారికి మేము ఒక దృష్టాంతము చూపుచున్నాం. స్వప్నంలో కనబడే నగరాలు వాస్తవానికి అసత్తే కదా. స్వకల్పిత మాత్రములే
కదా. అయినప్పటికీ అవి ఆ స్వప్న సమయంలో సద్వస్తువుల వలనే అనుభవభూతములగుచున్నాయి కదా. అట్లే ఈ జీవుడు స్వకీయ కల్పనచే జగత్తు యొక్క అనుభవం తన స్వస్వరూపమునందే స్వసంకల్పానుసారం పొందుచున్నాడు. ఈ జీవుడు బ్రహ్మాకాశ స్వరూపుడే. పరమ ప్రకాశ స్వరూపమగు బ్రహ్మాకాశమున బ్రహ్మాకాశమే అయి ఉన్నట్టి ఈ కాల్పనిక యొక్క అస్తిత్వం గోచరిస్తోంది. విశుద్ధమగు బ్రహ్మమునందు పృథివీ మొదలైన పదార్థముల ఉనికి అసంభవమని మనం అనుకున్నాం కదా. అందుచేత ఈ జగత్తు అనబడునది భ్రమాత్మక దృష్టికి మాత్రమే గోచరిస్తోంది. సత్యద్రష్టలు మనందరికీ గుర్తు చేస్తున్నారు. ఆకాశమున ఊహాపూరితమైన నగరాదులు భ్రమదృష్టిచే దర్శించువానికి గోచరిస్తాయి. అట్లే భ్రమమునందు కూడా జీవుడు అనబడునది గోచరించడం జరుగుతోంది. ఉపాధి దృష్టిని త్యజించి శరీరీ దృష్టితో పరిశీలించినప్పుడు ఈ విషయం సుస్పష్టమగుచున్నది. ఆహా, ఎంతటి చమత్కారం! శుద్ధ స్వరూపమగు బ్రహ్మమే ఈ జీవుని రూపమున ప్రకాశించటం జరుగుతోంది. అనగా ఆ పరమేశ్వరుడే ఈ జీవుడు సమిష్టి మొదలుగా గల ఆకారమున జీవ సమష్ట్యాకాశమున ప్రతీయమానమగుచున్నాడు.